ఓకే. ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం అంబాజీపేటలో ఉన్నాం. మనము ఇదివరకే మన ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్‌లో స్టార్టింగు మరి అది ఏదొస్తది అని అడిగినప్పుడు కూటమి గెలుస్తదని చెప్పిన వ్యక్తి అండి. ఈ అంబాజీపేటలో మరి గెడలతో తయారు చేసి ఈ యొక్క వర్క్ చేసుకుంటున్న యజమానిని మరి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరన్నట్టే కూటమి కూడా గెలిచింది. ఏ ధైర్యంతో మీరు చెప్పగలిగారు ఈరోజు కూటమి హైలైట్‌గా వస్తదండి, కూటమి గెలుస్తదని కడాఖండిగా మీరు చెప్పారు. చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం పదవిలో కూర్చోవటానికి ఉన్నారాయన. మరి చెప్పండి సార్. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సర్వే ఈ రోజున 100% ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. మరి ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, 2 పవన్ కళ్యాణ్ గారు కానీ, 3 మా బీజేపీ పార్టీ నుండి కానీ మీరు చెప్పినట్లుగా మా ప్రజలందరూ చెప్పినట్లుగా చాలా ఈ రోజున ఘన విజయం. మేము కూడా మరి ఊహించలేదు ఇంత ఘన విజయాన్ని సాధిస్తుంది అని. అయితే దీనికి మూల కారణం ఏంటి అని ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ప్రేమదేవుని పిల్ల ప్రజలు ఇష్టపడే పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. రాజు పాలన అంటూ నియంత పాలన జరిగింది. ఆయన అనే మాట ఒకటే, నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడిని అన్నాడు. అయితే అందులో ఏం కనిపించిందని అన్నట్లయితే ఒక రాజుగా కనిపించలేదు, నియంత పాలనగా కనిపించింది. అక్కడ దాకా ఎందుకంటే మనం ప్రతిరోజు వాడుకునే కరెంట్ విషయంలో మరి కిందట సుమారుగా 8-9 సార్లు చాలా విపరీతంగా పెంచడం అనేది కరెంటు ఒక్క విషయంలోనే జరిగింది. నాకు 200-150 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 1500-2000 రూపాయలు కట్టినటువంటి దాఖలాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే మేము గడలు కానీ ఇంకొంటే మేము బ్యాంబో వర్క్ తయారు చేస్తామండి, వెదురు మ్యాట్స్ తయారు చేస్తాం ఎండ వర్షం లేకుండా బిల్డింగ్స్కి. ఆ యొక్క వస్తువు పైన మ్యాట్స్ కొనే వస్తువు నెలకు ఒక రేటు ఉండేదండి. షాప్లోకి వెళ్ళి అడిగితే నెలకు ఒక రేటు ఉండేది. ఏంటండి మీరు ఎలా పెంచుతున్నారని అడిగితే గవర్నమెంట్ పెంచితే మమ్మల్ని ఏం చేయమంటారండి అన్నప్పుడు వారు అలా చెప్పుకొచ్చేవారు. ఏదేమైనా పరిపాలన విధానం మనకి బాగోలేదు. ప్రజలకు ఏదైనా ప్రజలకు నచ్చే రాజకీయ నాయకులు అంటే ప్రజలకు నచ్చేటువంటి పరిపాలన చేస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా వారు చాలా ఇబ్బంది పడ్డారండి. గృహిణులు కానీ, ఒక వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడ్డారండి కాలం గురించి. ఒక ఎమ్మెల్యేని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి అనేది ప్రజలకు మంచి పరిపాలన అందించిన రోజున మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటారు. ఏది ఏమైనా మేము పడ్డ ఈ యొక్క 5 సంవత్సరాలు నరకయాతన రావణాసురుడు ప్రాణంలో జరిగింది. ఈ రోజు నుంచి మరి మా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఆయన ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చారో అన్నీ పూజ తప్పకుండా పాటిస్తారని మీరు ఖచ్చితంగా మరి మేము నమ్ముతున్నాం. నిజంగా మూల కారణం ఏంటన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వయసుకి తగ్గినట్లుగా మరి ఆయన అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం అనేది మొదటి తప్పు. అండ్ లేనిపోయిన సెక్షన్లన్నీ ఆయన వదిలిపెట్టి జైల్లో పెట్టడం అనేది ప్రజలందరికీ సానుభూతి పెరిగింది. ఆయన చేసినటువంటి మన నేరం ఏంటి, దానికి కారణం ఏంటన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మూడు రాజధానులు అనేవారు. 3 రాజధానులు వాడండి ఆయన. 3 రాజధానులు అనేవారు కర్నూలులో చూసుకున్నట్లయితే, అమరావతిలో చూసుకున్నట్లయితే, అలాగే వైజాగ్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఏ రాజధానికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకటి అని చెప్పగలిగారండి. ఆయన ఏంటంటే రాజధాని అమరావతి మాత్రమే ఏమండి, ఇల్లు అనేది మనకు ఒకటే ఉండాలి, అలాగే ఏ రాజధాని అయినా సరే ఒకటే ఉండాలి. ఈయన చేసినటువంటి తప్పుడు ప్రసారం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటే మనకి ఏ పని కావాలన్నా 3 ఊళ్ళు వెళ్ళాలి అనే ఆలోచన ప్రజల్లో దృఢంగా ఉంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఆయన నిలబడలేదు. డబ్బులు ఇచ్చి
నేను డబ్బులు ఇస్తున్నాను, సంక్షేమం ఇస్తున్నానని అనుకున్నారు తప్ప నేను ప్రజలకి ఇంత ఇబ్బంది పెడుతున్నానని అనుకోలేదండి. అది ముఖ్యమైన కారణం. ఏదేమైనా మరి కూటమి ఎంత ఘనమైన విజయం మరి సాధించినందుకు మీరు సంతోషిస్తున్నాను. ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో మరి ఈ యొక్క జగన్ అనే ఈ యొక్క పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ఎక్కడ కూడా మరి సీటు రాకపోవటం, అలాగే మరి ఈ యొక్క కోనసీమ జిల్లాలలో మరి జనసేన అలాగే తెలుగుదేశం రావటం, అలాగే ఈ యొక్క గన్నవరం మండలంలో మరి గిడ్డి సత్యనారాయణ గారు గెలటం మరి ఎలాగా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్ విశ్వేశ్వరయ్య గారు. నిజంగా ఆయన వచ్చిన వెంటనే ఒకటే చెప్పాడండి. ఆయన మీ నియోజకవర్గానికి మరి ఏది కావాలో నన్ను అడగండి అన్నారండి. ఆయన మేము కోరుకుంటే ఆయన కూడా ఒకటే అండి. గత ప్రభుత్వంలో కూడా మేము ఒకటే అడిగాం, మా రోడ్లు బాగోవాలని. నేను అప్పుడు కూడా ఒకటే మాట చెప్పానండి. నేను మా అంబాజీపేట నుండి గన్నవరం వరకు ముఖ్యంగా మరి ఇప్పుడు గెలిచినటువంటి మరి సత్యనారాయణ గారు మొట్టమొదటిగా రోడ్డు వేయిస్తారని నేను మనసారా ఆశపడుతున్నాను. మా ప్రజలందరూ కూడా అదే మాటకి ఆశపడుతున్నామండి. ఓకేనండి. ఇక్కడ ఉన్న వారు చెప్తున్న మాట ఏంటంటే, గత ప్రభుత్వంలో చేయలేని పనులు మా గిడ్డి సత్యనారాయణ గారి ద్వారా మేము చేయించుకుంటాం. గత ప్రభుత్వంలో పీగన్నవరం నుంచి అంబాజీపేట వరకు అవలేని రోడ్లు కూడా మేము గిడ్డి సత్యనారాయణ గారి ద్వారా మేము చేయించుకుంటాం. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు ఏ పని అయినప్పటికీ కూడా చేస్తాడైనా, ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలటం చాలా ఆనందంగా ఉందని ఇక్కడున్న వారు చెప్తున్న మాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.